అందరికీ నమస్కారం. కేజీ చికెన్‌తో చికెన్ బిర్యానీని ఇలా ప్రెషర్ కుక్కర్‌లో చాలా ఈజీగా రెస్టారెంట్‌లో కన్నా మరింత టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయొచ్చు. ఈ మెథడ్‌లో చేస్తే ముక్క చాలా సాఫ్ట్‌గా బిర్యానీ టేస్ట్‌తో చాలా బావుంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో బాగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ 1 కేజీ తీసుకోవాలి. కడిగేటప్పుడే కొద్దిగా పెరుగు వేసి కడిగితే ముక్క చాలా సాఫ్ట్‌గా నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 3, కొద్దిగా కరివేపాకు వేసుకుని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అసలు వాటర్ అనేది యాడ్ చేయకుండా చికెన్లోంచి వచ్చే వాటర్తోనే వాటర్ అంతా అయిపోయే వరకు చికెన్ ఇలా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 7 నుంచి 8 లవంగాలు, 1 స్టార్ అనాస్ పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 మరాఠీ మొగ్గలు, 4 యాలకులు వేసుకుని వీటన్నిటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ 1, 3 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకునేవి వేసుకుని ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం వేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టి ఆయిల్ ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు ముందుగా కడిగి అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యం 4 కప్పులు వేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని 4 కప్పులకి 8 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదే స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. నీరు ఇలా కొంచెం మరుగుతున్నప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలి. చూసారు కదా, ఎంతో సింపుల్గా చేసుకుని చికెన్ బిర్యానీ కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.